విజయ్ ఆంటోనీ అదేనండి, మన బిచ్చగాడు అంటేనే బాగా గుర్తుంటుంది కదా తెలుగు ప్రేక్షకులకు. అతను ఎప్పుడు ప్రయోగాత్మకంగా అయినా సినిమాలు తీస్తుంటాడు, కానీ ఈసారి కొత్తగా రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీతో వచ్చాడు. అదే లవ్ గురు. ఎలా ఉందో ఇప్పుడు మన రివ్యూలో తెలుసుకుందాం. అసలు కథ ఏంటంటే, అరవింద్ అదే మన హీరో పేరు, ఇతను మలేషియాలో ఒక కేప్ నడుపుతుంటాడు. ఆ కేప్లో అంతేకాకుండా ఇతని ఫ్లాష్ బ్యాక్లో వాళ్ళ చెల్లెలో ఒక బ్యాడ్ మెమరీ ఉంటుంది. అందువలన ఇతను ఎక్కువ లవ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా ఉంటాడు. అంతేకాకుండా ఇతనికి ఫ్యామిలీకి ఆర్థికమైన సమస్యలు ఉండడం వల్ల ఎక్కువ కాన్సన్ట్రేషన్ జాబ్ మీద చేసి ఆర్థిక సమస్యలు తీర్చుకోవాలనుకుంటాడు. అప్పటికి ఇతని ఏజ్ 35 ఏళ్ళు దాటి ఉంటుంది. ఇంకా తిరిగి పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో ఇండియాకి వస్తాడు. అనుకోని సందర్భంలో వాళ్ళ రిలేటివ్ ఒక అతను చనిపోతే అక్కడికి వెళ్తాడు. అప్పుడు హీరోయిన్ చూసినటువంటి హీరో లవ్లో పడతాడు. ఇతను లవ్లో పడ్డాడు అని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు హీరోయిన్ తండ్రి దగ్గరికి పోయి పెళ్ళి నిశ్చయించుకుంటారు. అప్పుడు హీరోయిన్ ఒక కండిషన్ పెడుతుంది. ఆ కండిషన్కు హీరో ఒప్పుకుంటాడు. అసలే పెళ్ళి ఇష్టం లేనటువంటి హీరోయిన్ ఎందుకు ఇష్టం లేదు అనేది తెలియాలంటే సినిమా చూడాలి. ఈ సినిమాలో హీరోయిన్ ఒక మూవీలో యాక్ట్ చేయాలని, అందులో హీరోయిన్ కావాలనేది కోరిక. ఇతను అసలు హీరో మీద ఇంట్రెస్టే ఉండదు, పెళ్ళి మీద విరక్తే ఉన్నటువంటి అతను హీరోయిన్కి కావాల్సిన అన్నీ చేస్తాడు. ఫైనల్గా హీరోనే మూవీ ఒక నిర్మించి అందులో యాక్ట్ చేస్తాడు. ఈ సినిమా ఎలా ఉందంటే, కథకు చెల్లిలో సెంటిమెంట్ జోడించి కొద్దిగా భావోద్వేగం తెరపై చూపించిన విధానం సినిమాకి ఒక కొత్త లుక్ తెచ్చాయి. క్లుప్తంగా చెప్పాలంటే ఇది ఒక భర్త తన భార్య మనసును గెలిపించుకోవడానికి ప్రయత్నించే కథగా ఉంటుంది. దీని ద్వారా పెళ్ళి అనేది స్త్రీల కలలకు అడ్డంకి కాదు అని ఒక సందేశాన్ని తెలియజేసినట్టు చూపించాడు దర్శకుడు. ఎవరు ఎలా చేశారు అంటే, వైవిధ్యమైన పాత్రల్లో భిన్నంగా విజయ్ ఆంటోనీ కొత్త ప్రయత్నం చేశాడు. కామ్లీ ఎమోషన్ సీన్లో చక్కటి నటన కనపరిచారు. ముఖ్యంగా చివరిలో హీరోయిన్ వద్ద వచ్చే ఎపిసోడ్లో ఆయన నటన నిజంగా ఏడుపు వచ్చేసిందంటే అర్థం చేసుకోండి, అంత బాగా నటించాడు. ఇక హీరోయిన్ మృణాలిని తెరపై అందంగా కనిపించింది. ఆమె తెరపై అత్యంతం కనిపించిన నటనకు పెద్ద స్కోప్ దొరికినట్లు అనిపించలేదు. విజయ్ మామయ్యగా నటించినటువంటి ఈటీవీ గణేష్ కనిపించేంతసేపు నవ్వించే ప్రయత్నం చేశారు. ప్రేమ సలహాలు ఇచ్చే పాత్రలో యోగిబాబు కూడా అక్కడక్కడ నవ్వించారు. ఓవరాల్గా సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే, కామెడీ, కథను నడిపించిన తీరు, విజయ్ ఆంటోనీ మృణాలిని నటన, క్లైమాక్స్ సన్నివేశాలు, బలహీనతలు, పాటలు ఊహకు తగ్గినట్లే సాగే సినిమా. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే, కాలక్షేపానికి వచ్చేది లవ్ గురు. సినిమాకి రేటింగ్ ఇవ్వాల్సి వస్తే అవుట్ ఆఫ్ 5 గాను 2.5 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మహేంద్ర.